V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ఏపీఎస్ఆర్టీసీ ధర్మారావు ఎస్సీ ఎస్టీ నేత ఈరోజు పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మానం చేశారు. తోటి కార్మికులు, అన్ని యూనియన్లు, అన్ని సంఘాలు కలిపి ఇంత ఘనంగా చేయడం తెలిసి కూడా ఇదే ఫస్ట్ టైం అని తోటి కార్మికులు తెలియజేశారు. ఏపీఎస్ఆర్టీసీలో 1996లో విశాఖపట్నం జనరల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. 1996 నుండి 2010 వరకు జనరల్ సెక్రటరీ విశాఖపట్నం చేశాను. ఆ తర్వాత నాకు స్టేట్ కమిటీ జోనల్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. జోనల్ సెక్రటరీగా నేను 2015 వరకు జోనల్ సెక్రటరీ చేశాను. 2015 తర్వాత 2024 వరకు స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాకు 1996 నుంచి కూడా కొంతమంది వ్యక్తులు, డేవిడ్ గారు అనగా, అలాగే బంగారీ గారు అనగా, పీటర్ గారు అనగా, కె శివరావు గారు అనగా, తర్వాత ఐపీ రావు గారు అనగా, ఇలాంటి చాలామంది సీనియర్లు నాకు సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే రమేష్ గారు అని విజయనగరం ఆయన మంచి సపోర్ట్ అయినప్పుడు నేను రీనా సెక్రటరీ టైంలో ఆయన జోనల్ సెక్రటరీ చేశాను. ఆయన మంచి సపోర్ట్ ఇచ్చినట్టు నా వెనకాల ఉండి ఈ కార్యక్రమం పంపించారు. నేను గాజు డిపోలో కర్ణాటక పనిచేశాను. కర్ణాటక పనిచేస్తూ 34 సంవత్సరాలు సర్వీస్ చేసి 36/2024 పదవి విరమణ చేయడం జరిగింది. నాకు ఈ అసోసియేషన్ పరంగా ఇప్పుడున్న కార్యకర్తలు కూడా, అలాగే నేను రీనా సెక్రటరీ ఉన్నప్పుడు బిఏ రత్నం గారు కూడా నాకు క్యాషియర్ ఉన్నవారు, ఆయన కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఈ అసోసియేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఇంకా బలోపేతం చేయాలని మా సంఘ సభ్యులను కోరుకుంటూ, మరి ఈ రోజు నాకు ఇక్కడ రీజన్ వేడిగా ఎస్సీ ఎస్టీ అర్పరేషన్ ఆర్టీసీ వారు ఘన సన్మానం, పదవి విరమణ ఘన సన్మానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం గురించి ఇక్కడ అందరూ వచ్చారు. పేరు చెప్పండి. మీ భర్తలో మీకు నచ్చిన అంశాలు ఏమిటో చెప్పండి. గట్టిగా చెప్పండి. ఆయన ఎంతసేపు యూనియన్ కోసమని, తోటి కార్మికుల కోసమని చాలా కృషి చేశారండి. ఆయన ఇంట్లో కంటే ఎక్కువ డిపార్ట్మెంట్కి ఎక్కువ ఇచ్చారు. ఆయన ఇంకా తోటి కార్మికులందరినీ మంచిగా ఒక ఇదిగా పెట్టాలని కోరుకునేవారు. నా పేరు పి సూర్యనారాయణ. నేను విశాఖపట్నంలో కండక్టర్గా పనిచేస్తున్నాను. ఇంచుమించుగా ధర్మారావు గారు మేము కూడా ఒక సంవత్సరం 91లో జాయిన్ అయ్యారు. మేము కూడా 92లో మేము రెగ్యులర్ అయ్యాం. అయితే ఇంటికి మాకు పరిచయం ఏంటంటే ఆర్టీసీలో కండక్టర్గా కాకుండా ఎస్సీ ఎస్టీ అంటే ఆర్టీసీలో చాలా యూనియన్లు ఉన్నాయి. ఎన్ఎంఈ కానీ, ఎంప్లాయీస్ కానీ, ఎస్డబ్ల్యూఎఫ్ కానీ అన్నీ ఉన్నాయి. మన అసోసియేషన్ని మన సభ్యులు మనమే బలోపేతం చేసుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఆయన జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు బ్యాలెన్స్గా కూడా పనిచేస్తూ ఆయన తోటి మేము ఇప్పుడు కూడా కొనసాగుతున్నాం. ఇప్పుడు కూడా నేను రీజనల్ క్యాషియర్గానే పనిచేస్తున్నాను.
అయితే మేమంతా కూడా ఒక ఆశయం కోసం మా యొక్క దళిత సోదరులు సోదరీమణులు ఉద్యోగరీత్యా కానీ లేకపోతే సంఘంలో ఎటువంటి డిపార్ట్మెంట్ దగ్గర ఎటువంటి ఇబ్బందులు పడకుండా మన వాళ్ళు మనం కాపాడుకోవాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో పిఎస్ నారాయణ అండి విశాఖపట్నం డిపార్ట్మెంట్ చేస్తున్నాను. మేము అన్న చెప్పినట్టుగా 91లో ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తాం. వివిధ స్థాయిలో ఏపీఎస్ఆర్టీసీలో చాలా యూనియన్లు ఉన్నాయి. ఎంప్లాయీస్ యూనియన్, అన్నమూని, తర్వాత సోమ్స్ యూనియన్ ఉన్నప్పటికీ జాతీయ జరుగుతున్న అన్యాయాన్ని ఫస్ట్ని వెలుగెత్తి చాటిన వ్యక్తి ధర్మారావు. విశాఖపట్నం జిల్లాలో చాలామంది ఎస్సీ ఎస్టీ నా సోదరులు చిన్నపాటి కేసులకే రిమూవ్ అవుతూ ఇబ్బంది పెడుతున్న యాజమాన్యాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, దీని ఒక సంఘటిత తొలగించాలని చెప్పేసి ఇచ్చినప్పటికీ నా జాతికి న్యాయం చేయాలని ఒకే ఒక దృక్పథంతో అన్ని డిపోల దేశాలు న్యాయం చేయడానికి మమ్మల్ని అందరూ సంఘటిత చేసి ఒక సమైక్యపరిచి ఒక యూనిట్గా తయారు చేసి అందులో మమ్మల్ని మెంబర్గా కొనసాగించి ఈ రోజు వరకు నాటి నుంచి నేటి వరకు అలుపెరిగిన పోరాటంతో కార్మికులు ఏ డిపోలో ఎక్కడ అన్యాయంలో ఈ రోజున ఇంతమంది విశాఖపట్నం జిల్లా అన్ని డిపోల నుంచి వచ్చి తనకి ఘన సన్మానం ఏర్పాటు చేయగల కారణం కూడా ప్రధానంగా ఇదే. ఎస్సీ ఎస్టీ అసోసియేషన్లో ఉన్న హక్కులు అధికారాలు ఏంటన్న దానికి వర్కర్కి తెలియజేయడంలో నేను సింహాచలం డిపోలో ఏడీసీకి పనిచేస్తున్నాను. నేను అసోసియేషన్లో రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నాను. అయితే ఈ జిల్లాకు సంబంధించి అయితే ఈ యొక్క సంఘం 1990లో ఏర్పాటైనది. 1991లో ధర్మారావు గారు జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా పదవులు తీసుకున్నారు. ఆయన దగ్గర మేము పనిచేయడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఆయన ఏ డిపోలో ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా ఆ యొక్క సమస్యని యూనియన్లు ఎదిరించారు, మేనేజ్మెంట్ని ఎదిరించారు. ఎన్నో కుటుంబాలకి న్యాయం చేసిన వ్యక్తి ఎవరంటే ధర్మారావు గారు. ఆయన ఎవ్వరికి ఇంతవరకు ఏపీఎస్ఆర్టీసీలో విశాఖ రీజన్లో ఎవ్వరికి కూడా జరిగినటువంటి సన్మానము ఈ రోజున మన బ్రదర్ చెప్పినట్టు యూనియన్లు కానీ మరి అసోసియేషన్ కానీ అందరూ దళిత సంఘాల నాయకులు కానీ అందరూ వచ్చి కూడా వారికి సన్మానం చేయడం. రిటైర్ అయినా సరే మా అసోసియేషన్కి తగిన మంచి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. విశాఖపట్నం జిల్లా రీజనల్ సెక్రటరీ నుండి వాస్తవానికి ఈరోజు ఈ సభ ఇంత ఘనంగా మేము జరపాలని కారణం ఏంటంటే ఆర్టీసీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఆర్టీసీ అటెండ్ అవ్వడం జరిగింది. అటెండ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దీని తాలూకా రూపురేఖలన్నీ కూడా సవరించిన తర్వాత అన్ని అవగాహన చేసి సంబంధం లేకుండా అసోసియేషన్గా అన్ని యూనియన్ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చి జిల్లా వ్యాప్తంగా ఈయనకి ఇంతకు ముందు ఎవరికి కూడా విశాఖ జిల్లాలో ఏ వ్యక్తికి కూడా జరిగినటువంటి ఘనంగా సన్మానం దీనికి జరపడానికి కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం ఉప ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ ధర్మారావు గారి రిటైర్మెంట్ సందర్భంగా ఆయన గారికి ఘన సన్మానం చేయడానికి మేము విశాఖపట్నం రావడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మారావు గారు చేసినటువంటి సేవలని మేము ఒకసారి మళ్ళీ కొనియాడడానికి ఆయన చేసినటువంటి ఆయన ఈ త్యాగానికి విఫలంగా ఈరోజు ఘనంగా సన్మానం నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రోగ్రాం పెట్టాం. యాక్చువల్లీ ఇక్కడ మళ్ళీ ఇదే ప్రోగ్రాం మేము మళ్ళీ విజయవాడలో పెట్టబోతున్నాం. సందర్భంలో ఆయన గారి మీటింగ్లో ఇప్పుడు అన్ని విషయాలు మేము చెప్తాము. కానీ పెద్ద త్యాగ పురుషుడు, గొప్ప అంబేద్కర్ వాది, బుద్ధిస్టు, మా అందరికీ ఆప్తుడు, మా అందరికీ పెద్ద దిక్కు. మొత్తం మీద ఈ దళిత జాతికి ధర్మంగా నిలబడినటువంటి ధర్మారావు గారు, ధర్మం చేసినటువంటి ధర్మారావు గారే మా నాయకుడు. ఆయన గారి సన్మాన కార్యక్రమాన్ని